హలో అండి, రండి. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ కుషన్ కవర్స్పై ఈ అందమైన కాలా లిలీస్ ఎలా పెయింట్ చేయాలో తెలుసుకుందాం. ఇది పర్ల్ కలర్స్ యూజ్ చేసి ఈ పెయింటింగ్ చేశాను. మనం ఈ ఫ్లవర్స్కి షేడింగ్ విధానంలో పెయింట్ చేస్తాం. అయితే ఈ ప్లెయిన్ సిల్క్ కుషన్ కవర్స్ అనేవి మనకి ఎప్పుడూ దొరకవు కదా. మనకి ఎగ్జిబిషన్స్ అలాంటివి ఉన్నప్పుడే ఈ ప్లెయిన్ కుషన్స్ కవర్స్ దొరుకుతుంటాయి. అయితే నాకేం ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు మనకి మెరుపుల బ్లౌజ్ పీసులు వస్తుంటాయి శారీస్లో. చక్కగా 2 or 3 కుషన్ కవర్ 2 వస్తాయి అంతే. 2 కుషన్ కవర్స్ చూడండి, ఇలాగా 3 sides క్లోజ్ చేసుకొని 1 side మీరు జిప్ వేసుకున్నారంటే, ఇలా జిప్ ఉంది దీనికి, జిప్ చేసుకున్నారంటే మనకి కుషన్ కవర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ ఎలా పెయింట్ చేయాలో చూద్దాము. ఆ ఫ్లవర్స్ని ముందే ట్రేస్ తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ నాది దగ్గర పర్ల్ కలర్స్ ఉన్నాయి. సో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూసి దానికి మనము పెయింట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ వైలెట్ తీసుకోవాలనుకుంటున్నాను. మనం పర్ల్ కలర్తో షేడింగ్ చేసేప్పుడు దానికి తాలూకు నార్మల్ కలర్ కూడా సేమ్ షేడ్ తీసుకోవాలి. దీంట్లో షేడింగ్ ఇవ్వడానికి వైట్ తీసుకుంటున్నాను. ఆ వైట్ తాలూకు నార్మల్ కలర్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇంకా గ్రీన్ షేడ్ లీవ్స్ కోసం లెమన్ ఎల్లో, ఈ మధ్యలో ఇది ఉంది కదా దానికోసం ఎల్లో, ఇలా తీసుకుంటాం అనమాట. అది కలర్ కాంబినేషన్ మీకు ఇష్టం. షేడింగ్ కోసం మాత్రం మనము ఒక నార్మల్ కలర్, ఒక పర్ల్ కలర్ అలా తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ చేద్దాం. అన్నట్టు మనం పర్ల్ కలర్స్ యూజ్ చేసేప్పుడు మనకి కంపల్సరీ ఈ మీడియం అనేది అవసరం అవుతుంది. పర్ల్ కలర్ వచ్చేప్పటికి మనకి మీడియం అవసరం అవుతుంది. ఇక్కడ కొంచెం మీడియం పక్కన తీసుకున్నాను ఎక్స్ట్రా, షేడింగ్ చేసేప్పుడు అవసరమైతే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ పర్ల్ కలర్లో పర్పుల్ తీసుకున్నాను. ఈ పర్పుల్ ఆ పర్పుల్ రెండు డార్క్ అవుతున్నాయి కాబట్టి నేను లెవెండర్లో చూపిస్తాను మీకు. ఇది లైట్ కలర్ ఉంది కదా, లెవెండర్. దీని ఎడ్జ్ వచ్చి మనం కొంచెం ఇలా డార్క్ వైలెట్ తీసుకొని షేడ్ చేస్తాం. డ్రై స్ట్రోక్స్లో మనము అవుట్లైనర్స్తో అలాగా కావాలంటే అవుట్లైన్ మళ్ళీ ఇచ్చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం షేడింగ్తోనే ఆ ఎఫెక్ట్ అంతా చూపించాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బ్రష్ కొంచెం వైప్ చేసేసుకొని ఇది షేడ్ చేసేయండి, లైట్ అండ్ డార్క్ అని. మళ్ళీ బ్రష్ వాష్ చేసి ఇక్కడ వైట్ చేద్దాం. పర్ల్ వైట్ ఇక్కడ నుంచి ఇక్కడ. ఇది మిక్స్ చేసేయండి. 2 కలర్స్ని మిక్స్ చేస్తే అదే షేడింగ్. ఇప్పుడు ఈ పక్కన లైట్ కలర్, మళ్ళీ దాని ఒక డార్క్ కలర్. అలాగే ఇప్పుడు ఇలాగ మన బ్రష్లో డార్క్ కలర్ ఉంది కదా, ఈ పువ్వు లోపల వైపు మనకంతా డార్క్ వస్తుందన్నమాట. ఈ బ్రష్కున్న కలర్ అంతా వేసేయండి. ఇప్పుడు మళ్ళీ బ్రష్ క్లీన్ చేసేసుకొని వైట్ తీసుకోండి, పర్ల్ వైట్. ఇది వైట్ మీద వైట్ అంత బాగా మీకు కనిపించదేమో, కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఫ్లవర్ ఇక్కడ మళ్ళీ మిక్సప్ చేసేయండి.
చూసారా ఎంత ఈజీగా ఫ్లవర్ రెడీ అయిపోయిందో. ఈ మధ్యలో ఈ ఎల్లో వేద్దాం, గోల్డెన్ ఎల్లో. ఇప్పుడు ఈ ఫ్లవర్ మనం అన్నీ ఒకే కలరే వేసుకోవచ్చు, లేదా రెండు కలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పింక్ చేసి చూపిస్తాను. అంత సింపుల్గా మనకి ఈ ఫ్లవర్ అయిపోయింది చూడండి. నేను పర్ల్ కలర్స్ తీసుకోవడానికి కారణం, నేను వేసిన కుషన్ కవర్స్ వచ్చి ప్యూర్ సిల్క్ అనమాట. సో ప్యూర్ సిల్క్కి ఇది వేస్తే ఈ పర్ల్ కలర్స్ ఇంకాస్త షైనింగ్గా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఈ డిజైన్ మీరు నాట్ ఓన్లీ కుషన్ కవర్స్, నేను జస్ట్ ఐడియా ఇచ్చాను అంతే, మనము బ్లౌజ్ పీస్తో కుషన్ కవర్స్ కూడా చేసుకోవచ్చు అని ఒక ఐడియా అంతే. అయితే మీరు బ్లౌజ్ మీద కానీ శారీస్ మీద కానీ ఎలా అయినా ఇది పెయింట్ చేసుకోవచ్చు ఈ డిజైన్స్. ఇప్పుడు ఈ ఫ్లవర్ కాడలు ఇంకా లీవ్స్ అవి కూడా పెయింట్ చేయాలి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైం టేకింగ్ కాబట్టి మీకు షార్ట్గా చెప్పేస్తున్నాను. ఎల్లో అండ్ గ్రీన్ పర్ల్ కలర్స్ కాంబినేషన్ తోటి ఈ లీవ్స్ పెయింట్ చేసుకున్నాము. తర్వాత 3D అవుట్లైనర్ బ్లాక్ తీసుకొని ఆ మధ్యలో ఈనెల్ లాంటివి పెయింట్ చేశాను. అది మనము బ్లాక్ పెయింట్ని బ్రష్తో కూడా లైన్స్ వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ ఈ పెయింట్. మిగిలిన కలర్స్ కుషన్స్ మీద ఉన్న ఫ్లవర్స్ని మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ లీఫ్ చూసారంటే మీకు కొద్దిగా ఫోల్డ్ అయినట్టుగా ఉంది కదా, అది మనం బ్రష్ని కొద్దిగా టర్న్ చేసి పెయింట్ చేసామంటే మనకి లీఫ్ మడత పడి వచ్చినట్టుగా వస్తుంది. ఓకేనా? వీలైనంత వరకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.